ప్లేయర్ అనౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్, దీన్ని మనం షార్ట్కట్లో పబ్జీ అంటుంటాం. సో ఈ పబ్జీ గేమ్ చాలా ఫేమస్ గేమ్. ఎవరిని అడిగినా ఈ పబ్జీ గేమ్ నీకు తెలుసు అంటే నాకు పబ్జీ గేమ్ తెలుసు అంటుంటారు. సో ఈ పబ్జీ గేమ్ మనకు లాస్ట్ ఇయర్లో వచ్చింది. సో 2018 మార్చ్లో మనకు రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో అంతకు మనకు పీసీ వర్షన్లో ఉండే, కాకపోతే మొబైల్ వర్షన్లో మనకు 2018 మార్చ్లో వచ్చిందని చెప్పొచ్చు. సో ఇప్పటికీ కరెక్ట్గా 1 ఇయర్ అయిందని చెప్పొచ్చు. ఈ 1 ఇయర్లో చాలా హ్యూజ్గా సక్సెస్ అయిపోయిందని చెప్పొచ్చు ఈ గేమ్, అండ్ హ్యూజ్గా ఫేమస్ అయిపోయిందని చెప్పొచ్చు. చాలామంది అడిక్షన్ అయిపోయారు, చాలామంది గేమ్కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు, అండ్ చాలామంది ఈ గేమ్ ద్వారా చాలామంది డబ్బులు కూడా ఎర్న్ చేస్తున్నారు యూట్యూబ్ నుంచి. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఆ యూట్యూబ్ ఛానల్స్కి గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. సో ఆ గేమింగ్ ఛానల్స్కి 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు గేమింగ్ ఛానల్స్కి ఓన్లీ. సో ఇలా చాలా ఫేమస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ గేమ్కి. సో ఈ గేమ్ వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు, చాలామంది పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా మనకు గుజరాత్లో రాజ్కోట్లో రైల్వే ట్రాక్ మీద 2 మెంబర్స్ కూర్చొని పబ్జీ ఆడుతున్నారు. అది కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పబ్జీ ఆడుతున్నారు. ట్రైన్ వచ్చేసరికి వాళ్ళని కొట్టేసింది. సో ఇన్స్టెంట్ స్పాట్ డెడ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకు ఇంకో న్యూస్ ఏంటంటే, మనకు పబ్జీ గేమ్ ఆడడానికి కోసం నాకు కొత్త మంచి స్మార్ట్ ఫోన్ కావాలి, కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ కావాలి, మంచి ఫోన్ కావాలని వాళ్ళ పేరెంట్స్ని హింస పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో ఇట్లా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి జరిగినాయి. సో అన్నీ చూసాం కూడా మనము. సో ఈ అన్ని ఇష్యూస్కి మనకు స్టాప్ చేయడానికి Tencent గేమ్స్ ఒక రిస్ట్రిక్షన్ అయితే తీసుకొచ్చింది. రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మీకు 6 అవర్స్ రిస్ట్రిక్షన్, టైం రిస్ట్రిక్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు సోషల్ మీడియా యాప్స్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, సో ఇట్లా ఏదైతే యాప్స్ ఉంటాయో, సో యాప్స్ మనం టైం రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. గంట తర్వాత 2 గంటల తర్వాత నేను ఇంత యూజ్ చేస్తాను అనేది టైం రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. సో అట్లా మనం సెట్ చేసుకునే విధంగా కాకుండా మనకు ఆటోమేటిక్గా 6 అవర్స్కి లాక్ చేసి పడేసింది Tencent గేమ్ కంపెనీ ఈ పబ్జీ మొబైల్కి. సో మీరు నాన్ స్టాప్గా 6 అవర్స్ గేమ్స్ ఆడితే ఆడారనుకోండి, ఒక రోజులో నాన్ స్టాప్గా ఆడండి, లేకపోతే బ్రేక్ తీసుకొని అక్కడక్కడ ఆడండి, కానీ రోజుకి 6 అవర్స్ కంటే ఎక్కువ అయితే ఆడలేరని చెప్పవచ్చు. ఒకవేళ 6 అవర్స్ ఆడినాక మీరు మళ్ళీ గేమ్ ఓపెన్ చేస్తారనుకోండి, మీకు ఒక స్క్రీన్ మీద డిస్ప్లే ఒక మెసేజ్ కనిపిస్తుంది, మీరు 6 అవర్స్ అయితే ఆడారు, మీరు ఈరోజు ఆడనికి లేదు, సో రేపు మీరు మళ్ళీ ఉదయం 5:30కి వచ్చి మీరు మళ్ళీ ఆడొచ్చు అనేది ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది. అఫీషియల్గా Tencent గేమ్స్ కంపెనీ నుంచి న్యూస్ అయితే లేదు, అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా లేదు మనకి ఈ రిస్ట్రిక్షన్ తీసుకొస్తున్నట్టు. కాకపోతే చాలామంది ప్లేయర్స్కి ఈ మెసేజ్ అయితే చూపిస్తుంది. సో ఈ స్క్రీన్ షాట్స్ అనేవి ఇంటర్నెట్లో ఒక 5 to 6 అవర్స్ నుంచి చాలా వైరల్ అయిపోయినాయి. సో చాలా వైరల్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఈ స్క్రీన్ షాట్స్ అనేవి, సో ఇలా రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చింది. ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా మంచి పర్పస్, చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రిస్ట్రిక్షన్స్ రావడానికి మెయిన్గా రీజన్ ఆ ప్రాబ్లమ్స్, ఆ యాక్సిడెంట్స్, ఆ లైఫ్ సాక్రిఫైస్, ఆ యాక్సిడెంట్స్, ఆ అరెస్ట్లు, ఆ రీజన్సే కాదు. ఎవరైతే పబ్జీ గేమ్ ఆడుతుంటారో ప్లేయర్సే ట్విట్టర్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు, మేము నాన్ స్టాప్ పబ్జీ గేమ్ ఆడుతూ మా పర్సనల్ వర్క్స్ చేసుకోలేకపోతున్నాం, చాలా అడిక్ట్ అయిపోతున్నాం, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కళ్ళు నొప్పి పెడుతున్నాయని చాలామంది ప్లేయర్స్ అయితే ట్విట్టర్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు. ఒకరిద్దరు కాదు, చాలా మల్టిపుల్ ప్లేయర్స్ అయితే ట్విట్టర్లో రిపోర్ట్ చేశారు. ఆ ట్విట్టర్లో చాలామంది సజెషన్స్ కూడా ఇచ్చారు. టైం రిమైండర్ సెట్ చేయండి, టైం లిమిట్ సెట్ చేయండి అని చాలామంది సజెషన్స్ అయితే ఇచ్చారు. ఆ సజెషన్స్, ఈ రిపోర్ట్స్, ఈ ఇష్యూస్, ఈ అరెస్ట్లు అన్నీ కలిపి మనకు Tencent గేమ్స్ అయితే ఒక మంచి మూవ్ తీసుకుందని చెప్పవచ్చు. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. మన హెల్త్కి కానీ, మన పర్సనల్ వర్క్స్ కానీ, ఇవన్నీ మనకు బ్యాలెన్స్ ఉండడానికి మనకు మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ 6 అవర్స్ కూడా చాలా ఎక్కువనే. సో నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ పెడితే కరెక్ట్ ఉంటుంది. సో గేమ్ లాగానే ఆడితే 1 అవర్ లేదా మ్యాక్సిమం 1.5 అవర్, మిగతా వర్క్స్ అనేవి మనం చేసుకుంటూ ఉండాలి. సో 6 అవర్సే చాలా ఎక్కువ, 6 అవర్స్ కూడా చాలా ఎక్కువనే. కాకపోతే రిస్ట్రిక్షన్స్ అయితే ఇంకా టెస్టింగ్ పర్పస్లోనే ఉంది, అనౌన్స్మెంట్ ఏం తెలియదు. సో ఈ టైం లిమిట్ ఇంకా పెంచుతారా తగ్గిస్తారా అదే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. 6 అవర్స్ కూడా ప్రెజెంట్ అయితే ఎక్కువనే, కాకపోతే చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది అడిక్షన్ అయితే కొంచెం తగ్గుతుంది. గేమింగ్ ఫీచర్ కూడా ఇంకా ఇండియాలో చాలా టాప్ లెవెల్లో వెళ్తుంది. ఇంకా అడిక్షన్ అవ్వకుండా మనకు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు Tencent గేమ్స్ ఎవరైతే పబ్జీ మొబైల్ తయారు చేస్తారో వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పబ్జీకి సంబంధించిన చిన్న అప్డేట్. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాలేదు మనకు Tencent గేమ్స్ కంపెనీ నుంచి. ఇంకా ఫ్యూ వీక్స్ తర్వాత మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో డైలీ గంటల తరబడి అయితే ఆడకండి. సో మన మంచికే, సో మన లైఫ్ కోసమే, మన హెల్త్ పర్పసే ఈ రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చింది. సో దీనికైతే నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను, మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. మీరేమంటున్నారు ఈ రిస్ట్రిక్షన్స్ ద్వారా? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కూడా లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ మరిన్ని తీసుకురాబోతుంటాను. సో దిస్ యూ నాని లెట్ బి సెండింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.